అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మానవహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. కార్యక్రమం పురస్కరించుకుని శుక్రవారం తన కార్యాలయ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య ఐక్యత, సమగ్రత, సామరస్యానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం మానవహారం ఏర్పాటుతో భారీ రాజ్యాంగ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది అన్నారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ చారిత్రక మానవహారం విజయనగరం జిల్లా టీబీ డ్యాంలో జరగనుందన్నారు. గణేష గుడి సమీపంలోని మొదటి వంతెన నుంచి ప్రారంభమై నగరం మీదుగా భువనహల్లి వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర ఈ మానవహార నిర్మాణంలో వేలాది మంది పాల్గొంటారన్నారు. ఇందుకోసం హైస్కూల్, హాస్టల్, కళాశాల విద్యార్థులు, సంజీవని, ఎన్ఆర్ఎల్ఎం, స్వయం సహాయక సంఘాల సభ్యులు, జిల్లా స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద రాజ్యాంగ పఠనం నిర్వహిస్తున్నామన్నారు. జెడ్సీ సీఈఓగా నోంగ్ జాయ్ మహమ్మద్ అలీ, అక్రమ్ షా, ఎస్పీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ಅದು ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯವರು ಆ ಮಾನವ ಸರಪಳಿಗೆ ಜಾಯ್ನ್ ಆಗ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಕೊಪ್ಪಳದವರು ಮಾನವ ಸರಪಳಿ ಜಾಯ್ನ್ ಆಗ್ತಾರೆ, ಅಲ್ಲಿ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯವರು ಮಾನವ ಸರಪಳಿಗೆ ಜಾಯ್ನ್ ಆಗ್ತಾರೆ. ಬಳ್ಳಾರಿ ನಂತರ ಚಿತ್ರದುರ್ಗದವರು ಜಾಯ್ನ್ ಆಗ್ತಾರೆ. ಹಿಂದೆ ಕೊಪ್ಪಳಕ್ಕಿಂತ ಹಿಂದೆ ಗದಗ ಜಾಯ್ನ್ ಆಗಿದೆ ಮಾನವ ಸರಪಳಿ. ಆ ಮಾನವ ಸರಪಳಿಯನ್ನು ಮಾಡಿ ಏಕಕಾಲಕ್ಕೆ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಸರ್ಕಾರ ಉದ್ದೇಶಿಸಿದೆ. ಈ ವಿಚಾರವಾಗಿ ಈಗಾಗಲೇ ತಮಗೆಲ್ಲ ಮಾಹಿತಿ ನೀಡಿಸಲಾಗಿದೆ. ಇವತ್ತಿನ ಮಾಹಿತಿ ನೀಡೋದ್ರಿಂದ ನಾವು ಯಾವ ರೀತಿ ಪ್ರಿಪ್ರೇಷನ್ ಆಗಿದ್ದೀವಿ ಅಂತ ಈಗಾಗಲೇ ನಾವು ಏನು ಪ್ರತಿ 1 ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಒಬ್ಬ ತಾಲೂಕು ಮಟ್ಟದ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ನೋಡಲ್ ಅಧಿಕಾರಿಗಳೇ ಮಾಡಿ, ಪ್ರತಿ 1 ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಒಬ್ಬ ತಾಲೂಕು ಮಟ್ಟದ ಅಧಿಕಾರಿಗಳು, ಪ್ರತಿ 3 ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಒಬ್ಬ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಅಧಿಕಾರಿಗಳು, ಈ ರೀತಿ ನೋಡಲ್ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಮಾಡಿ ಪ್ರತಿ 100 ಮೀಟರ್ಗೆ ಒಬ್ಬೊಬ್ಬ ನೋಡಲ್ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಮಾಡಿ, 100 ಮೀಟರ್ಗೆ ಒಬ್ಬರು ನೋಡಲ್ ಅಧಿಕಾರಿ, 1 ಕಿಲೋಮೀಟರ್ಗೆ ತಾಲೂಕು ಮಟ್ಟದ ಅಧಿಕಾರಿ ನೋಡಲ್ ಅಧಿಕಾರಿ, 3 ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಅಧಿಕಾರಿ ನೋಡಲ್ ಅಧಿಕಾರಿ. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಮಾನವ ಸರಪಳಿಯನ್ನು ಉಸ್ತುವಾರಿ ವಹಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಇದರಲ್ಲಿ ಶಾಲಾ ಮಕ್ಕಳು, ಹಾಸ್ಟೆಲ್ ಮಕ್ಕಳು, ನಾಗರಿಕರು,